హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఖమ్మం రియల్ ఎస్టేట్. నేను మీ రాజేష్ గుడపు. సో మీకోసం 100 అడుగుల మెయిన్ రోడ్ నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉన్న పెట్రోల్ బంక్కి, పోలీస్ స్టేషన్కి, అలాగే మీకు ఎదురుగా కనిపించే హోండా షోరూమ్కి, ఎలక్ట్రిక్ షాప్కి మొత్తం కూడా చాలా నియర్లో ఉంటుంది. 100 అడుగుల మెయిన్ రోడ్కి అయితే జస్ట్ మనకి 1 మినిట్లలో వాకబుల్ డిస్టెన్స్లో ఉన్న మెయిన్ రోడ్కి వెళ్ళిపోవచ్చు అనమాట. నడుచుకుంటే మెయిన్ రోడ్కి రావచ్చు జస్ట్ 1 మినిట్లో. ఈ హౌస్ వచ్చేసి మనకి నేలకొండపల్లిలో ఉంటుందన్నమాట. నేలకొండపల్లి మెయిన్ రోడ్ నుంచి పోలీస్ స్టేషన్కి దాటిన తర్వాత హోండా షోరూమ్కి ఆపోజిట్లో వేగబంబ ఆటోమొబైల్స్ అండ్ ఆయిల్ షాపులు పక్కన గల్లీలో ఉంటుందన్నమాట. ఈ హౌస్ వచ్చేసి మనకి ఈస్ట్ అండ్ సౌత్ రోడ్లో ఉన్నటువంటి 30 ఫీట్ మెయిన్ రోడ్కి ఉన్నటువంటి ఒక న్యూ ఇండిపెండెంట్ హౌస్ అండి. మీకోసం సేల్కి తీసుకొని వచ్చానమాట. సో మీరు వీడియోలో చూసేది సేమ్ అదే 30 lakhs హౌస్ అనేది చాలా అంటే చాలా బాగుంది. చాలా స్టాండర్డ్ వచ్చేసి మనకి న్యూ హౌస్ అనమాట. దీని కొలతలు వచ్చేసి 20x45 అంటే మనకి 20 వెడల్పు వస్తుంది, 45 అనేది లోతుతో ఉంటుందన్నమాట. మొత్తం కలిపి మనకి ఈ ఇల్లు 100 గజాల్లో నిర్మించడం జరిగిందనమాట. వీడియోలో కూడా చూడొచ్చు, మనకి బోర్ కూడా ఉందండి ఈస్ట్ ఫేసింగ్ లో వాస్తుపరకంగా. సో ఈ హౌస్ వచ్చేసి మెటీరియల్ కూడా చాలా మంచిగా వాడటం జరిగింది. ఇల్లు మొత్తం కూడా ఎర్రిటికండి, రెడ్ బ్రిక్స్ అంటారు, వాడటం జరిగింది. అలాగే వైజాగ్ స్టీల్ తో పాటు సిమెంట్ కన్స్ట్రక్షన్ కి అంబుజా సిమెంట్, అలాగే ప్లాస్టిక్ వచ్చేసి మనకి నాగార్జున సిమెంట్ వాడటం జరిగింది. వైరింగ్ కూడా ఏంటంటే మనకి గోల్డ్ మెడల్, అలాగే మనకి స్విచ్ బోర్డ్స్ తో పాటు ఫినోలెక్స్ అలాగే ప్రిన్స్ పైపులు కూడా వాడటం జరిగింది అనమాట. స్టోరింగ్కి ప్లస్ ఏంటంటే వాష్రూమ్కి కూడా మనకి జాన్సన్ స్టైల్స్ వాడటం జరిగిందనమాట. ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ఈ హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చాలా అద్భుతంగా చేశారు, చాలా స్టాండర్డ్గా ఉందండి. సో ఇప్పటిదాకా మీరు చూసిందంటే కిచెన్ రూమ్, ఇప్పుడు మీరు చూసేది వీడియోలో వాష్ ఏరియా అండి. సో మనకి గల్లీ కూడా మంచిగా చాలా పెద్దగా ఇచ్చారు. అందరికీ తెలుసు, ప్రతి సామాన్యుడు కూడా హౌస్ అనేది ఒక డ్రీమ్ అనేది ఉంటుందన్నమాట, కళ. సో ఈ హౌస్ వచ్చేసి మనకి చాలా రీజనబుల్ ప్రైస్లోనే మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది. కేవలం మనకి 30 lakhs మాత్రమే చెప్తున్నారండి. సో ఇప్పటిదాకా మీరు చూసిందంటే కిచెన్ రూమ్, ఇది వచ్చేసి మనకి బెడ్రూమ్ అండి. సో మిడిల్లో ఉంటుంది. ఈ మొత్తం కూడా సీలింగ్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది. జస్ట్ మనకి కలర్స్ మాత్రమే పెండింగ్ ఉన్నాయి. ఇది వెనకాల వచ్చేసి మరొక బెడ్రూమ్ అనుకోవచ్చు. సో బార్కి వచ్చేసి మనకి ఫస్ట్ కిచెన్ రూమ్ ఇచ్చారు, మధ్యలో వచ్చేసి ఒక రూమ్, తర్వాత బ్యాక్ సైడ్ వచ్చేసి మరో రూమ్. సో చిన్న మైనర్ పాయింట్స్ మాత్రమే, జస్ట్ మనకి ఒక 20% వర్క్ మాత్రమే కంప్లీట్ ఉంది. అది కూడా మనకి కంప్లీట్ చేసి ఇస్తారనమాట. జస్ట్ ఇంత మంచి హౌస్ మనకి 30 lakhsలోనే చెప్తున్నారు. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి వాష్రూమ్స్ అని ఇచ్చారనమాట. కామన్ వాష్రూమ్ చెప్పాలంటే ఇప్పుడు నేలకొండపల్లి కూడా చాలా హైప్ వచ్చేసింది. ఖమ్మం టు కోదాడ హైవే పడిన తర్వాత కొండపల్లికి అయితే మామూలు హైప్ రాలేదు. ఇక్కడ గజం వచ్చేసి ఇంత ముందు 5,000 6,000 ఉన్నది, ఇప్పుడు 10 నుంచి 12,000 అనేది నడుస్తుంది అనమాట. సో ఈ హైవే పడిన తర్వాత ఇంత మంచి ప్రాపర్టీ కేవలం మనకి 30 lakhs చెప్పడం అనేది చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ ఉంటుంది. వీడియోలో కూడా మీకు పైన ఓనర్ నెంబర్ ఇవ్వడం జరిగింది. ఈ ప్రాపర్టీ వచ్చేసి పూర్తి వివరాలు కూడా ఇంకా కావాలి అనుకుంటే పైన ఉన్న ఓనర్ నెంబర్కి కాల్ చేయొచ్చు. అలాగే ఈ ఇంటికి మనకి లోన్ ఫెసిలిటీ కూడా ఉంది. 100% అనేది వాస్తుంది. క్లియర్ డాక్యుమెంట్ ఉన్నాయండి, డాక్యుమెంట్ క్లియర్గా ఉన్నాయి కాబట్టి మీరు ఏమైనా లోన్కి వెళ్ళాలన్నా సరే లోన్ ప్రాసెస్ అనేది చాలా స్పీడ్గా అనేది జరుగుతుంది అనమాట. టోటల్గా మనకి ఏంటంటే నేలకొండపల్లి నుంచి 30 lakhs చెప్తున్నారండి. నేలకొండపల్లి నుంచి ఎంతో దూరం అనుకోవచ్చు, కాదండి, సిటీకి చాలా నియర్లో ఉంటుంది. నడి ఒడ్డున, సిటీకి నడి ఒడ్డు, పోలీస్ స్టేషన్ పక్కనే ఉంటుంది అనమాట. సో జస్ట్ 100 మీటర్ డిస్టెన్స్ మాత్రమే. ఇక్కడ గజం ఈజీగా ఒక 15 నుంచి 20,000 నడుస్తుంది. సరే మన గజం 10,000 వచ్చినా 100 గజాలు 10 లక్షలు. ఇంత మంచి ఇల్లు మనకి 20 లక్షల్లోనే రావడం అనేది రీజనబుల్ ప్రైసే కదా. 20 + 10 ల్యాండ్ వాల్యూ 10, ఇంటి కన్స్ట్రక్షన్కి 20, సో 30. సో 30 లక్షలు చెప్తున్నారు. అది కూడా ఏంటంటే చూసి మాట్లాడుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. ఇంత మంచి అవకాశాన్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోకండి. మొత్తం కూడా సరౌండింగ్స్ మొత్తం కూడా మనకి హౌసెస్ ఉన్నాయి. పిల్లర్స్ హౌస్ అన్ని న్యూ కన్స్ట్రక్షన్ హౌస్. సో ఎట్టి పరిస్థితులు మీరు ఈ హౌస్ అనేది ప్రాపర్టీని అసలు మిస్ కాకండి. వీడియోలో డైరెక్ట్గా ఓనర్ నెంబర్ ఇచ్చాను కాబట్టి ₹1 అటో ఇటో చూసి మాట్లాడుకోవచ్చు. కానీ మంచి ప్రాపర్టీని ఎట్టి పరిస్థితులు మిస్ కావద్దు, ఎందుకంటే రోడ్డుకి కూడా చాలా నియర్లో ఉంటుంది అనమాట.